కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ 11వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభకు స్థానిక నాయకులు అలమండ చలమయ్య, ఓదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే సత్యప్రభ పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ గుడత చంద్రమ్మ కుటుంబ సభ్యులు గుడత విజయజానకి రాజబాబులతో పాటు సుమారు 100 మందికి పైగా టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే సత్యప్రభ పార్టీ కండువాలు వేసి టీడీపీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అభివృద్ది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే మీడియాతో అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు, ఎంపీపీ గుళ్లపల్లి బుజ్జి, కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ, పెండ్ర శ్రీను, ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, బుద్ధ సూర్యప్రకాష్, బాసా ప్రసాద్, మైరల కనకారావు, అనంతరావు రాజు, రుచి రమేష్, ఇల్లప్పారావు, బ్యాంకు రాజు, పల్లిపెల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మేము అన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది. మేము అమలుపరిచిన ఈ సంవత్సర కాలంలో అమలుపరిచిన హామీల గురించి వారిని అడిగినప్పుడు ప్రతి చోట కూడా వారు ఎంతో అద్భుతంగా స్పందిస్తూ వారు సంతోషంగా మాకు ఈ పథకాలు లభించినాయి, దానివల్ల ఏదైతే పెన్షన్ అయితేనే, లేదంటే తల్లికి వందనం అయితే, గ్యాస్ సిలిండర్ గురించి అయితేనే, ఇవన్నింటినీ కూడా ఆడపడుచులు ఎంతో సంతోషంగా మాకు స్వాగతించి మాకు ఇది మేము అడగకపోయినా కూడా మాకు ఈ పథకం అందిందమ్మా, మాకు చాలా ఉపయోగపడిందని వారు ఎంతో ఇదిగా మా కూటమి ప్రభుత్వం మీద అభిమానం చూపిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మీరే ఉండాలని వారు మమ్మల్ని దీవిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ 11వ వార్డులో మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో, ధైర్యంతో మేము కూడా మీతో పాటు ప్రయాణిస్తామని చెప్పి రాజబాబు గారు, వారి వెనకాల అనుచరులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే అందరూ కూడా గ్రహించాలి, మేము ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి పనులు, నేను నా నియోజకవర్గంలో ఏదైతే సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి మేము అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. వాటిలన్నింటినీ కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఏమేమి చేసామని వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం. దీన్ని ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి మాకు అత్యద్భుతంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే మేము రాష్ట్రంలో ఏదైతే గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక తట్టెడి మట్టి కూడా వేసిన పాపాన్ని పోలేదు. గుంతలు మేము మా నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రతిపాటి నియోజకవర్గాల్లోనే ఎన్నో రహదారుల సమస్యలు. ఇప్పటికే నేను దాదాపు ఒక 14 కోట్లతో నియోజకవర్గం అంతా సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కలైన పెద్దిపాలెం ఉత్తరకంచి రోడ్డుని శాంక్షన్ చేయించి ఇప్పుడు కూడా పనులు జరుగుతున్నాయి. ఇంకా అనేక చోట్ల ఇబ్బందులు ఉన్న ప్రతి చోట్ల కూడా అన్నిటినీ మేము వాటిని ఇప్పటికే మా నాయకులు దృష్టిలో పెట్టి ఒక్కొక్కటిగా మేము అమలు పరుస్తున్నాం. రోడ్లన్నీ బాగుపడుతున్నాయి. తల్లికి వందనం అన్నది